విశాఖలో నడి రోడ్డుపై విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడులకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. 17 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో మైనర్లు కూడా ఉన్నారు. విశాఖలో నడి రోడ్డుపై విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడులకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. 17 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో మైనర్లు కూడా ఉన్నారు. విశాఖలో విద్యార్థుల గ్యాంగ్ వార్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? కవిత, మధురవాడ తిమ్మాపురం మారికవలస రోడ్లో నలుగురు యువకులపైన 20 మంది యువకులు ఒక్కసారిగా దాడి చేసిన దృశ్యాలు మనం చూసాం. అయితే వీరిద్దరూ కూడా రెండు వర్గాలుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే యువకుల్లో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే కొంతమంది మద్యం సేవించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. చంద్రంపాలెం హై స్కూల్ వద్ద ఏదైతే స్కూల్లో ఒక సెక్షన్ లోకి వేరే ఒకరు వచ్చారని చెప్పి ఆ ఘర్షణ చెలరేగింది. అది ఒక అమ్మాయి కోసమే వచ్చారంటూ కూడా ఆ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంతోనే ఈ రెండు వర్గాలు కూడా ఆ రోడ్డుపైకి వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. ఇందులో ఒకరికి స్వల్ప గాయాలు కాగా మరొకరి పరిస్థితి అక్కడ సమీపంలో ఉన్న హాస్పిటల్ తరించారు. ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఇందులో మొత్తం 7 మందిని గుర్తించారు. అందులో ముగ్గురిని మేజర్ గా గుర్తించి మరో ముగ్గురిని మైనర్ గా చేశారు. అయితే వీరందరూ కూడా కేవలం ఆ స్కూల్లో వేరొక సెక్షన్ లోకి వెళ్లి కేవలం అమ్మాయి కోసమే వచ్చారు అన్న కోణంలోనే ఈ గొడవ చెలరేగినట్టు తెలుస్తుంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేయగా వీరందరూ కూడా కొంతమంది మారికవలస, కొంతమంది శివశక్తి నగర్ చెందిన యువకులుగా గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. ఇందులో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 6గురిని రిమాండ్ తరలించడం జరిగింది. అందులో 3 మైనర్లు, 3 మేజర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గొడవకు గల కారణాలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా పిలిచి వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. స్కూల్ యాజమాన్యానికి కూడా పిలిచి ఈ వ్యవహారానికి అసలు కారణాన్ని కూడా వారికి కూడా చెప్పి పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు దీనిపైన యాజమాన్యాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. Hey!